Hello students, welcome to your favorite channel, that is PAT classes. So మన PAT classes లో మీరు ఆల్రెడీ thumbnail చూస్తే మీకు అర్థమైండొచ్చు ఇవాల్టి సెషన్ లో నేను దేని గురించి మాట్లాడుతున్నానో. Yes, so today we will be discussing about those simple tips and tricks that we should follow so that we can able to score 60 out of 60 in our zoology. Okay, so zoology for first year and second year students ఇద్దరు కూడా మీరు గనక కొన్ని సింపుల్ ట్రిక్స్ అండ్ టిప్స్ ఒకవేళ మీరు ఫాలో అవుతే ఖచ్చితంగా మీరు 60/60 తెచ్చుకోగలుగుతారు అన్నమాట. జనరల్గా మనం చూసుకుంటే బైపీసీ స్టూడెంట్స్కి ఫిజిక్స్ కెమిస్ట్రీకి కంపేర్ చేసుకుంటే మనకు బాటనీ అండ్ జువాలజీ వి విల్ బి వెరీ లవింగ్లీ లెర్నింగ్ ద సబ్జెక్ట్, అవునా? బట్ ఇందులో కూడా చాలా తక్కువ మంది స్టూడెంట్స్కి జువాలజీ అంటే కొంచెం భయంగా ఉంటుంది, కొంచెం డిఫికల్ట్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం కొంతమందికి చాలా ఈజీగా అనిపిస్తుంది. ద సేమ్ కైండ్ బాటనీ తోటి కూడా జరుగుతుంది. కొంతమందికి ఈజీగా అనిపిస్తుంది, కొంతమందికి హార్డ్గా అనిపిస్తుంది. సో ఏదైతే ఏంటి మనము ప్రిపరేషన్ వీ హ్యావ్ ఆల్రెడీ స్టార్టెడ్ సమ్ 2 months బ్యాక్. సో 2 months బ్యాక్ నుండి ఒకవేళ ప్రిపరేషన్ మీరు మాతో పాటు కంటిన్యూ అవుతే ఎస్ యూ విల్ బీ ఇన్ సమ్ కాన్ఫిడెన్స్ దట్ యూ విల్ బీ స్కోరింగ్ గుడ్ మార్క్స్. కానీ ఒకవేళ మీరు ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ అవ్వకపోతే నెక్స్ట్ 5 minutes ఆఫ్ దిస్ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. సో యూ విల్ బీ గెటింగ్ సమ్ సింపుల్ ట్రిక్స్ విత్ దట్ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్. సో మీరు ఒకవేళ ఇప్పటికీ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయకపోతే నెక్స్ట్ 20 days ఆఫ్ టైం ఉంది కాబట్టి ఈ 20 days ఆఫ్ టైంలో మీరు చేయాల్సింది ఒకటే, యూ హ్యావ్ టు ఫాలో ఆల్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకే, సో లాస్ట్ 10 years నుండి అటు ఏపీలో ఇటు టీఎస్లో జరిగిన ఎగ్జామినేషన్ క్వశ్చన్ పేపర్స్ని మీరు అనలైజ్ చేసుకొని పీవైక్యూ క్వశ్చన్స్ అన్నింటినీ కూడా మీరు చాలా చక్కగా చదవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు మనం చూసుకుంటే యూ కుడ్ ఏబుల్ టు ఫైండ్ డిఫరెంట్ మెటీరియల్స్ అనేది మనకు అవైలబుల్గా ఉంటున్నాయి. అండ్ కొన్ని మెటీరియల్స్ డైరెక్ట్గా దే విల్ బి సేయింగ్ దట్ ఇఫ్ యూ ఫాలో దిస్ మెటీరియల్ మీకు మంచి స్కోర్ అనేది వస్తుందని చెప్తున్నారు. బట్ మెటీరియల్ని మీరు చూస్ చేసుకునేటప్పుడు కూడా యూ హ్యావ్ టు ఫాలో సమ్ సింపుల్ థింగ్స్ అనమాట. ఏంటంటే మెటీరియల్స్ కొన్నిట్లో ఆన్సర్స్ అనేవి చాలా కట్ షార్ట్గా ఉంటాయి. ఇఫ్ యూ లెర్న్ దోస్ థింగ్స్ అండ్ ఇఫ్ యూ ప్లేస్ సేమ్ థింగ్ ఇన్ ద ఆన్సర్ షీట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు మార్క్స్ వచ్చే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది. బికాస్ యు ఆర్ ఎయిమింగ్ టు గెట్ 60 out of 60 సో దట్ మన అటెంప్ట్ చేసే విధానం కూడా ఎగ్జామ్లో మనం రాసే విధానం కూడా అలానే ఉండాలి అన్నమాట. సో ఇక్కడ నేను సింపుల్గా 4 things చెప్తాను, అవి మీరందరూ ఫాలో అయ్యారనుకోండి డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ 60/60. ఓకే, సో నాకు ఫస్ట్ ఇయర్లో ఇంటర్ ఫస్ట్ ఇయర్లో నేను చదువుకునేటప్పుడు ఐ డెంట్ స్కోర్ 60 out of 60. బట్ సెకండ్ ఇయర్లో నేను కొన్ని ఐ హ్యావ్ ఫాలోడ్ సమ్ థింగ్స్, దానివల్ల నాకు ఈ 60/60 రావడం జరిగింది. సో అదే నేను మీతో పాటు కూడా ఇవాళ సెషన్లో షేర్ చేసుకోబోతున్నాను. సో ఫస్ట్ థింగ్ ఏంటిది అంటే పేపర్ ప్రజెంటేషన్. పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా 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 ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది నాన్న. పేపర్ ఇవాల్యుయేట్ చేసే పర్సన్ యొక్క మెంటాలిటీ, అతను ఎలాంటి ఇమోషనల్ టెన్షన్స్ ఉంటున్నాడో పక్కన పెట్టేస్తే అతను దే విల్ బీ చార్జింగ్ సమ్ అమౌంట్ ఫర్ ఈచ్ పేపర్ కాబట్టి సో దే విల్ బి ట్రయింగ్ టు కవర్ మెజారిటీ ఆఫ్ ద పేపర్స్ యాజ్ దే క్యాన్ ఏబుల్ టు డూ. ఇన్ మీన్ టైంలో మనం ఒకవేళ పేపర్లో క్వాలిటీ ఆఫ్ కంటెంట్ విత్ చాలా నీట్నెస్ తోటి ఒకవేళ మెయింటైన్ చేస్తే పేపర్ ఇవాల్యుయేట్ చేసే పర్సన్ ఇంప్రెస్ అయిపోతాడు. బికాస్ అతని వర్క్ అనేది ఈజీగా అయిపోతుంది వెన్ ఈస్ ఏబుల్ టు రీడ్ ద ఆన్సర్స్ క్లియర్లీ, ఎవ్రీథింగ్ డీటెయిల్డ్గా ఒకవేళ అతనికి కనిపించింది అనుకో డెఫినెట్లీ హ్యాండ్ విల్ బి మూవింగ్ అండ్ డెఫినెట్లీ మార్క్స్ అనేది ఖచ్చితంగా వేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో పేపర్ ప్రజెంటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో చాలామంది చేసే మిస్టేక్స్ ఏంటి అంటే సో లెట్ us కన్సిడర్ దిస్ ఈస్ అవర్ పేపర్. బుక్లెట్ ఉంటుంది కదా, సో ఇందులో దే విల్ బి రైటింగ్ సంథింగ్ కంటిన్యూస్గా రాస్తున్నప్పుడు సమ్వేర్ ఎల్స్ దే విల్ బి ఫైండింగ్ దట్ వాట్ ఎవర్ దే హ్యావ్ రిటర్న్ ఈస్ రాంగ్. లేదా ఒక 2-3 points రాస్తున్నప్పుడు దే విల్ బి ఫర్గెటింగ్ దట్ వాళ్ళు అప్పుడు రియలైజ్ అవుతారు సో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే రాయాల్సింది ఉందో అది నేను మిస్ చేశాను ఇక్కడ అనేసి ఇమీడియట్లీ ఏం చేస్తారు, దే ఆర్ గోయింగ్ టు కట్ ద ఆన్సర్స్. ఈ విధంగా కట్ చేసేసి మంచిగా ఏషియన్ పెయింట్ వేస్తారన్నమాట. ఇలాంటి థింగ్స్ మనం చేయకూడదు. ఒకవేళ ఇఫ్ యూ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నీ పేపర్ ప్రజెంటేషన్ చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందా, అగ్లీగా కనిపిస్తుందా? ఎస్, ఆబ్వియస్లీ నీకు ఇక్కడ మార్క్స్ అనేవి కట్ అవుతాయి. సో అపార్ట్ ఫ్రమ్ దట్ యూ క్యాన్ ఏబుల్ టు డూ వన్ థింగ్. ఇలా రాసావు, రాసిన తర్వాత నీకు మిస్టేక్ అయింది అనేసి నువ్వు రియలైజ్ అయినప్పుడు ఎస్ యూ క్యాన్ ఏబుల్ టు put a box and you can able to mention
ఓకే ఇట్ ఈస్ రాంగ్, లేదా యూ కెన్ ఏబుల్ టు సింప్లీ క్రాస్ ఇట్. ఓకే మరి పెయింట్ వేసుకుంటూ కూర్చోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. ఓకేనా, అర్థమైందా కాన్సెప్ట్? రైట్. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే అటెంప్టింగ్ ద ఆన్సర్స్. ఓకే సో చాలామంది పేపర్ ఓపెన్ చేయగానే మనకు ఫస్ట్ VSQs ఉంటాయి, తర్వాత SAQs ఉంటాయి, తర్వాత LAQs ఉంటాయి. సో ఇక్కడ నువ్వు ఫాలో అవ్వాల్సిన థింగ్ ఏంటిది అంటే ఏదైతే నువ్వు చాలా పర్ఫెక్ట్గా ఉన్నావు, ఏదైతే ఆన్సర్ నువ్వు చాలా కాన్ఫిడెంట్గా రాయగలుగుతున్నావు ఏ సెక్షన్ అయితే, సో ఫస్ట్ చూస్ దట్ సెక్షన్ C అవని, సెక్షన్ A అవని. ఓకే ఎందులో అయితే నువ్వు మెజారిటీ ఆఫ్ ద ఆన్సర్స్ కాన్ఫిడెంట్గా రాయగలుగుతావో సో వాటిని ఫస్ట్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయి. ఓకే అండ్ అట్ ది సేమ్ టైమ్ హియర్ యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ ద రైటింగ్స్. ఓకే ఎక్కడ ఎలా రాయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కసారి నువ్వు పేపర్ స్టార్టింగ్లో నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో టిల్ ఎండ్ నీ హ్యాండ్ రైటింగ్ షుడ్ బి ద సేమ్. ఇట్ షుడ్ నాట్ బి ఇక్కడ కూడా మనకు హ్యాండ్ రైటింగ్ అనేది చేంజెస్ ఉండదు. కొంతమంది చూసుకుంటే స్టార్టింగ్లో చాలా నీట్గా రాస్తారు, ఎండ్కి వచ్చేటాకల్లా మొత్తం పాములు వెళ్తూనే ఉంటాయి. సో అలాంటిది చేయకండి. సో ప్రెజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇందులో కూడా VSQs రాసేటప్పుడు ట్రై టు కవర్ ద ఆన్సర్ ఇన్ 2 to 3 lines. ఓకే మంచిగా రాయండి నీట్గా. ఓకే నెక్స్ట్ SAQs రాయాలనుకుంటే యూ జస్ట్ ట్రై టు కవర్ ఇన్ 16 to 18 lines. ఓకే చాలా నీట్గా మెన్షన్ చేయడానికి ట్రై చేయండి. ఓకే 16 to 18 lines అంటే ఆన్సర్ అంత ఉండదు కదా సార్ అనుకుంటారు కదా, బట్ యూ హ్యావ్ టు మెన్షన్ అట్లీస్ట్ ఒక పేజ్. ఓకే హాఫ్ పేజ్ అన్న ఓవరాల్గా హాఫ్ పేజ్ లేదా 3/4 ఆఫ్ ద పేజ్ అనేది ఆన్సర్ తోటి కవర్ అయ్యేటట్టు చూసుకోండి. వెన్ ఇట్ కమ్స్ టు LAQs ఓకే ఖచ్చితంగా LAQs అనేది 2 pages కవర్ అవ్వాలి. ఈ 2 pages కవర్ అయ్యేటట్టు చాలా నీట్గా రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వర్కింగ్ ఆఫ్ హార్ట్, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అడిగింది అనుకోండి, ఫస్ట్ యూ మెన్షన్ ఎవ్రీథింగ్. అసలు సర్క్యులేటరీ సిస్టమ్ అంటే ఏంటిది, హార్ట్లో ఎన్ని పార్ట్స్ ఉంటాయి, వాటన్నిటిని మెన్షన్ చేసి మళ్ళీ ఒక్కొక్క దానికి సబ్ హెడ్డింగ్ తీసుకొని యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ ఇట్ ఎవ్రీథింగ్. దెన్ ఆఫ్టర్ లాస్ట్గా డయాగ్రామ్ నుంచి లేబుల్ చేశారనుకోండి, మీరు అనుకున్నట్టు 2 pagesలో మనం ఆన్సర్ రాసేస్తాం. సో ఒకవేళ నువ్వు ఫస్ట్లోనే LAQs రాస్తున్నావు అనుకుందాం, బికాస్ యూ ఆర్ వెరీ పర్ఫెక్ట్ విత్ దట్. LAQ ఈ విధంగా చాలా నీట్గా డీటెయిల్గా రాసుకున్నప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ విల్ బి ద బెస్ట్ ఇంప్రెషన్, అవునా? సో దెన్ ఓకే ఇవాల్యుయేటర్ మైండ్లో ఏముంటుంది, అరే ఇతను చాలా బాగా చదివిండు, ఓకే హీ డిడ్ ఈస్ లెవెల్ బెస్ట్ అండ్ చాలా నీట్గా పేపర్ ప్రజెంటేషన్ కాబట్టి ఇతను చదివే స్టూడెంట్ అనేసి ఒక ఇంప్రెషన్ పడుతుంది. అండ్ నెక్స్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ద పేపర్ తన అదే కాన్సెప్ట్ తోటి కరెక్షన్ చేస్తూ వెళ్తూ ఉంటారన్నమాట. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీరు ఏం చేయాలి అంటే యూ హ్యావ్ టు రైట్ ఆర్ అటెంప్ట్ ద ఆన్సర్ విచ్ ఈజ్ పర్ఫెక్ట్. ఓకే ఏదైతే పర్ఫెక్ట్గా ఉందో అదే అటెంప్ట్ చేయి. ఓకే నెక్స్ట్ నీట్ హ్యాండ్ రైటింగ్. యాజ్ ఐ సెడ్ హ్యాండ్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఒకవేళ హ్యాండ్ రైటింగ్ సరిగ్గా లేదంటే ఖచ్చితంగా హ్యాండ్ రైటింగ్ మీద ఫోకస్ చేయాల్సిందే నువ్వు. ఓకే సో హ్యాండ్ రైటింగ్ ఫోకస్ చేయాలి అంటే ఎవ్రీడే నువ్వు ఏం చేయి, ఫ్రంట్ నుండి బ్యాక్ వరకు, బ్యాక్ నుండి ఫ్రంట్ వరకు లాంగ్ ఆన్సర్స్ SAQs ఏదో ఒకటి రాసుకుంటూ పో. ఒక 1 hour అన్న టైం ఇవాల్టి నుండి, సో దట్ నీ హ్యాండ్ రైటింగ్ అనేది అలవాటు అయిపోతుంది. అండ్ ఎగ్జామ్ హాల్లో కూడా మనం ఇక్కడ బాల్ పాయింట్ పెన్స్ని యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే డోంట్ యూజ్ జెల్ పెన్స్ ఆర్ గ్లిటర్స్ లాంటివి ఏం యూజ్ చేయకండి, బాల్ పాయింట్ పెన్స్ని యూజ్ చేసుకోండి. ఓకే అండ్ బాల్ పాయింట్ పెన్ని యూజ్ చేయాలి. అండ్ అట్ ద సేమ్ టైం ఆన్సర్ రాసిన తర్వాత ఆన్సర్లో ఏదైతే ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఇంపార్టెంట్ మ్యాటర్ ఉందో వాటిని ఖచ్చితంగా యూ హ్యావ్ టు హైలైట్ ది పాయింట్స్. ఓకేనా వాటిని మనం హైలైట్ చేసామనుకోండి, ఇవాల్యుయేటర్ ఏం చేస్తాడో హీఈస్ నాట్ గోయింగ్ టు లుక్ ఆఫ్టర్ హోల్ ఆన్సర్ దే. సో ఫస్ట్గా తను ఏం చూస్తాడో ఏదైతే హైలైట్ చేసావో ఐస్ అతను దాని మీద వెళ్ళిపోతాయి. సో వాట్ ఎవర్ ద పాయింట్స్ యూ ఆర్ హైలైటింగ్, ఒకవేళ అది ఆన్సర్లో చాలా ఇంపార్టెంట్ ఉంటే సో విల్ బి చెకింగ్ ఈ పాయింట్ కవర్ చేసిండు, ఈ పాయింట్ కవర్ చేసిండు, ఈ పాయింట్ కవర్ చేసిండు, రైట్ అన్ని కవర్ చేసిండు కాబట్టి లెట్ us గివ్ హిమ్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్. ఓకే ఈ విధంగా కూడా జరిగే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి హైలైట్ ద పాయింట్స్. అలా అనేసి ఏది పడితే అది మొత్తం హైలైట్ చేసుకుంటూ కూర్చుంటే కూడా మిస్టేక్, కాబట్టి జాగ్రత్త. ఓకే నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటిది అంటే డయాగ్రామ్స్. ఓకే బాటనీ అండ్ జువాలజీలో డయాగ్రామ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఓకే 4 marksలో డయాగ్రామ్ అడిగిండు లేదా 8 marksలో డయాగ్రామ్ అడిగిండంటే డెఫినెట్లీ హ్యావ్ టు డ్రా ఇట్
పర్ఫెక్ట్లీ దేర్, మంచి డయాగ్రామ్ నుంచి లేబులింగ్ చేయాల్సి వస్తుంది. కానీ ఒకవేళ డయాగ్రామ్ అడగలేడు బట్ స్టిల్ ఆ ఆన్సర్కి సంబంధించి డయాగ్రామ్ ఉంది అంటే డెఫినెట్లీ డ్రా ఇట్. ఓకే, డ్రా చేయండి ఖచ్చితంగా, బికాస్ డయాగ్రామ్స్ ఆర్ ఆల్సో ప్లేయింగ్ అండ్ ఇంపార్టెంట్ రోల్ అక్కడ. ఓకే, సో ఈ 4 థింగ్స్ ఒకవేళ మీరు గనక పర్ఫెక్ట్గా మేనేజ్ చేసుకోగలిగితే డెఫినెట్లీ యూ కెన్ ఏబుల్ టు స్కోర్ గుడ్ మార్క్స్ నాన్న. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీబడి ఈస్ డూయింగ్ దేర్ ప్రిపరేషన్స్ వెరీ వెల్. ఒకవేళ మీరు ఇప్పటికీ ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయకపోతే వీ హ్యావ్ డన్ ఆల్రెడీ ద ప్లేలిస్ట్ ఫర్ యూ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టార్గెట్ సిరీస్. జస్ట్ ఫాలో ద టార్గెట్ సిరీస్ నాన్న. ఓకే, సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ.